సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడని వాక్యం సెలవిస్తుంది. అవును, ఆ కల్మషం విడిచిపెట్టాలి. విర్రవీగుచున్న దుష్టత్వమును విడిచిపెట్టి వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారం జీవించడానికి క్రైస్తవుడిగా నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. వాక్యం చెప్పనిది ఏది చేసినా అదే పాపము. వాక్యం ఏది చెబితే అది చేయకుంటే పాపము. కాబట్టి వాక్యానుసారంగా ఆలోచించాలి. సత్యవాక్యం ఎక్కడుందో ఆ సత్యవాక్యం కొరకు ప్రాకులాడాలి. సత్యవాక్యము సమయం ఉండగానే సద్వినియోగం చేసుకొనొచ్చు. అట్టి వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించాలి. ఆ వాక్యాన్ని అనేకులకు వెదజల్లాలి. అప్పుడే మనం పరలోక రాజ్యంలో ఫలిస్తాం. వాక్యం అనేది విత్తనం. ఎంత విత్తితే అంత ఫలిస్తాం. తప్పకుండా దేవుని రాజ్యంలో రేపు మనం చేరినప్పుడు ప్రభువారు అడిగేటువంటి ప్రశ్న అదే, నా వాక్యం నీలో ఎంత ఉంది, నా వాక్యాన్ని ఎంతమందికి పంచావు, నా వాక్యానుసారంగా నువ్వు ఎంత చక్కగా జీవించావు అన్నది మాత్రమే దేవుడు అడుగుతాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు.